ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లాలోని జీనవనం ఆశ్రమంలో ఘనంగా వన్డే వర్క్షాప్. తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నంలో యోగా శిక్షణ ధ్యానం సత్సంగం మొక్కలు నాటే కార్యక్రమం. వనపర్తి జిల్లా చంద్రగఢ్ గ్రామంలోని గగనగిరి మహారాజు పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధ. ఏలూరు జిల్లా రామారావు గూడెం గ్రామంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా అమీనాపూర్లోని హై స్కూల్లో అద్భుతంగా యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఖమ్మం పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులు అలాగే అందరి సహాయ సహకారాలతో పిఎంసి దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా వీక్షకులకు చేరువవుతోంది. పిఎంసిని మరింత బలోపేతం చేయడం వైపు మరో ముందడుగు వేస్తూ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోరిబిల్లి మహేశ్వరి నాగకుమారి గారిని పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ నూతన డైరెక్టర్గా నియమిస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ నూతన డైరెక్టర్గా కోరిబిల్లి మహేశ్వరి నాగకుమారి గారిని నియమించడం పట్ల పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు హర్షం వ్యక్తం చేశారు. మహేశ్వరి నాగకుమారి గారు 30 సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో అనేక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. డైరెక్టర్గా ఆమె నియామకంతో పిఎస్ఎస్ఎంకి అలాగే పిఎంసికి మరింత శక్తి ఉత్సాహం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మన అన్నగారు చెప్పినట్టు చాలా మంచి రోజు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి, పిఎంసి ఛానల్కి ఒక గ్రేట్ మాస్టర్ బాల వికాస్ మహేశ్వరి గారు మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లో డైరెక్టర్గా ఉండటానికి అంగీకరించారు. ఈరోజు బోర్డు మీటింగ్ అయింది. బోర్డు మీటింగ్లో అందరూ యునానిమస్గా ఆ మహాతల్లిని డైరెక్టర్గా ఒప్పుకున్నారు. పత్రికారికి చాలా క్లోజు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ మూమెంట్లో ఉండారు. ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేశారు మహాతల్లి. అలాంటి వారు మన పిఎంసికి దొరకటం మన అదృష్టం. అందుకని మనమే రిక్వెస్ట్ చేసాం, అమ్మా ప్లీజ్ మీరు పిఎస్ఎం మీడియా లిమిటెడ్లో పిఎంసి ఛానల్లో ఒక డైరెక్టర్గా ఉండాలి తల్లి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం. వారు ఒప్పుకున్నారు. ఈరోజు బోర్డు మీటింగ్ అయింది. ఈ బోర్డు మీటింగ్లో కూడా అందరూ డైరెక్టర్సు ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్ డైరెక్టర్సు వారి యొక్క డైరెక్టర్షిప్ని యునానిమస్గా అందరూ ఒప్పుకున్నారు. సో అందుకని చాలా మంచి రోజు. పిఎంసి ఛానల్కి ఇంకా యాడెడ్ వాల్యూ అంటే వైబ్రేషన్ ఇంకా బాగుంటుందని పత్రికారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి, ఎందుకంటే పత్రికారితోటి మమైకి ఉండ ఈ మహాతల్లి ఈ పిఎస్ఎం మీడియాలో రావటం రియల్గా పిఎంసి ఛానల్కి అదృష్టం అని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. సో అలాంటి మహేశ్వరి మేడంని మనం వెల్కమ్ చేసుకుందాం. వారిని సాధారణంగా స్వాగతం చెప్పుకుంటూ వారు ఈ ఛానల్ కోసం వారు చాలా కష్టపడి చాలా కాంట్రిబ్యూషన్ చేస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. పత్రిజీ ఆశయాలు మన ఈ భూమి మీద ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనకి ప్రజెంట్ ఉన్న యుగంలో డిజిటల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మాత్రమే అది సాధ్యం చేయగలం. సో సారు ఒక రిపబ్లిక్ డే రోజు మెసేజ్ ఇస్తూ ప్రపంచానికి ఆధ్యాత్మికత నేర్పాలి అంటే ఇండియా మార్గదర్శనం అన్నారు. ఎలా అవుతుంది? ఒక ఇండియా నుంచి ఆ బీజాలు ఎలా వెళ్తాయి అన్నప్పుడు మన పిఎంసి ఆవిర్భవించిన తర్వాత నాకు అది అర్థమైంది. ఈ పిఎంసి అనే మాధ్యమాల ద్వారా ఖచ్చితంగా మనం ఆ దిశానిర్దేశాన్ని సరైన నాలెడ్జ్ సత్యదర్శనంతో మనం ఇవ్వగలమని. నా వరకే వస్తే నేను కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి ఇనీషియల్గా, తర్వాత కొన్ని లక్షల మందికి తక్కువ టైంలో పరిచయం అవ్వగలిగాను నా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. సో అది ఎప్పుడైతే మన ఈ సోషల్ ప్లాట్ఫామ్లో మన మీడియాలో వచ్చిందో, ఒక హిందీ ఛానల్లో వచ్చిందో, కొన్ని లక్షల మంది దాన్ని యాక్సెస్ చేసి ఈరోజు వాళ్ళు మెడిటేషన్లోకి రావడం కానీ, వాట్ ఈజ్ పిఎస్ఎస్ మూవ్మెంట్, హూ ఈజ్ పత్రిజ్ అని చూడడం కానీ, అంటే ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్కి నాకన్నా ఎక్కువ మందికి మీరు మెడిటేషన్ చెప్తారన్నారు సార్ మీ అంత సహనం పేషెన్స్ నాకు లేదు, ఎంత చేయగలుగుతాం, మీరు ఎంత వర్క్ చేశారన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ మందికి టీచ్ చేస్తారన్నప్పుడు నాకు అర్థం కాలే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్
డిజిటల్ మీడియా ఈ ప్లాట్ఫామ్స్ మీడియా లిమిటెడ్. నల్గొండ జిల్లాలోని జీనవనం ఆశ్రమంలో పిరమిడ్ మాస్టర్ సత్తిరెడ్డి నిర్వహణలో వన్డే వర్క్షాప్ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి వీర రాఘవరావు గారు పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు గారిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధ్యాన ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. యానంలోని రామకృష్ణ పరమహంస ధ్యాన మందిరంలో అలాగే రిజెన్సీ జూనియర్ కాలేజ్లో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ పాల్గొని ధ్యానులకు విద్యార్థులకు యోగా సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. యోగా ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు. అనంతరం అందరి చేత యోగాసనాలు సామూహిక ధ్యానం చేయించారు. 3, 4, 5, 6, 7, 8. Again, 8, 7, 6, 5, 4, 3, 2, halt. Okay? Now losing exercise is complete. వనపర్తి జిల్లా చంద్రగఢ్ గ్రామంలోని గగనగిరి మహారాజ్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా డాక్టర్ రామకృష్ణ పాల్గొని పిరమిడ్ శక్తి గురించి చక్కగా తెలియజేశారు. పిరమిడ్లో ధ్యానం చేస్తే మనసు తొందరగా శూన్యమై అపారమైన శక్తి మనలోకి ప్రవేశించి నాడీ మండల శుద్ధి అవుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలరెడ్డి శ్రీకాంత్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఆలోచనలు కట్ చేయాల్సిన అవసరం ఉండదు. అసలు రానేది ఆలోచన, ఇంకా మనకు ఆ పని తగ్గిపోతుంది. తొందరగా మనసు శూన్యం అయిపోతుంది. తొందరగా మూడో నేత్రం తెలుసుకుంటుంది. తొందరగా సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. తొందరగా జబ్బులు తగ్గిపోతుంది. తొందరగా దుఃఖం పోతుంది. ఈ పిరమిడ్లో నాకు ఫస్ట్ టైం ఇంత ఎనర్జీ ఉన్న పిరమిడ్లో చేసిన 10 సార్లు సాధారణదేవికి ఆశ్రమం దగ్గర కూడా చేసిన. సాధారణదేవి అంటే పత్రికా గురువు ఒక సమాధి అక్కడ ఎంత ఎనర్జీ ఇక్కడ ఉంది. ధ్యాన గ్రామీణంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఏలూరు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో 41 రోజుల మండలి ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా దెద్దులూరు మండలం రామారావు గూడెం గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రామ్మూర్తి, సావిత్రి, ఝాన్సీ, వరలక్ష్మిలు పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 10 మంది వరకు కొత్త ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆశీస్సులతో 41 రోజు గ్రామీణ ధ్యానం మరి రామారావు గూడెంలో ఆంజనేయ స్వామి గుళ్ళో ఈరోజు మొదటిగా చేయడం జరుగుతుంది. ఇవాళ నుంచి మొదలు 41 రోజులు జరుగుతుంది. ఈ ధ్యానానికి అందరూ వచ్చి చక్కగా ధ్యానం చేయించి అందరినీ కూడా తరింపవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. జై హో, జై హో. పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం కి, శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, అహింసా జగత్ కి జై హో, జై హో. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చౌడయ్య పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత చౌడయ్యను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న 220 మంది ధ్యానులకు అన్నప్రసాదం అందించారు స్వధర్మ పిరమిడ్ సేవ కార్యకర్తలు.
విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని విజయవాడలోని సింగ్ నగర్, ప్రకాష్ నగర్ సెంటర్, శాంతినగర్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. మరి మన ప్రపంచంలో సంభవిస్తున్న అనేక రకాలైన విపత్తులకి, యుద్ధాలకి, వైరస్లకి మూల కారణం ఈ జీవహింసే. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేస్తుంది, మానవులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలంటే శాకాహారమే శరణ్యమంటూ మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది. మరి అది ఏ విధంగా తెలియజేస్తుందంటే, గుడ్డుతో సహా మాంసాన్ని ఎవరైతే ఆహారంగా తీసుకుంటున్నారో వారికి 159 రకాలైన దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త అంటూ మరి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తున్న మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఆహారంగా తీసుకోవాలని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలను ఎంతో అద్భుతంగా ఆలపించి వాటి అర్థాలను తెలియజేసి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కొంతమంది అనుభూతిలోనే వస్తుంది, అనుభూతిలోనే గుర్తిస్తాడు. ఎరుకు పుడతానంటేనే ఓహో ఇది వెలుగు వస్తానని చూస్తాడు, అంతే చూస్తానే ఆడే అయిపోతుంది. అట్లా వారికి ఆలోచన కూడా చెడ్డ ఆలోచన. అందుకే మన శాస్త్రాలకు మన చట్టాలకు చాలా డిఫరెంట్ ఉంది. మన శాస్త్రం ఏం చెప్తాదంటే, నీ ఆలోచన తప్పుడైతే కూడా పాపం నీకు అనబడుతుంది అంటాడు. తప్పుడు ఆలోచన వస్తే, చెడ్డ ఆలోచన పుట్టింది అంటే అక్కడ కూడా నీకు పాపం ఎంటర్ అవుతుంది అంటాడు. నువ్వు శిక్షాలు నువ్వైతావు దానికి తగ్గట్టుగా అంటాడు. అదే చట్టం లేకొచ్చేటప్పటికి నేను వాడిని సంపాలనుకుంటే నాకు శిక్ష చేయదు, సంపితేనే శిక్ష చేస్తారు. ఇక్కడ చేష్టలకే వేస్తారు, అక్కడ ఆలోచనకే వేస్తాడు. ఆధ్యాత్మికం అనేది అంత సూక్ష్మంగా ఉంటుంది. ఆలోచన కూడా తప్పే, కొంతమంది అనుభూతి కూడా తప్పే అంటాడు. అటు పోయినోడు ఇందులోకి పోయినోడు అనుభూతి కూడా రావద్దు. అస్తిత్వంలోనే గుర్తించినాం అనుకో, అనుభూతి కూడా రాదు. ఆ నెగిటివ్ ఆలోచన రాదు, అనుభూతే రాదు. ఆ నెగిటివ్ అనుభూతి తర్వాతే నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ ఆలోచన తర్వాతే చేస్తా, నెగిటివ్ చేస్తా కూడా. ఖమ్మం పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో యోగా సెంటర్లు మరియు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ మేయర్ డాక్టర్ కనకమాలక్ష్మి, ప్రకృతి వైద్య నిపుణులు రామచంద్రరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చిన్ని కృష్ణ, పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాటేపల్లి శైలజ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీన ఆనంద్ ప్రసాద్ యోగా ధ్యాన విశిష్టల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 1000 మంది వరకు ప్రజలు, ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లిలోని శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న రవి విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాల భావాలను చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధన ద్వారా దేవుడు, దేవతలు మనలోనే ఉన్నారని తెలుసుకోవచ్చని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, కొండన్న, నరసింహులు 100 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 287వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. సూర్యనాడి, చంద్రనాడి గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సూర్యుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమొస్తాయంటే నొప్పులు వస్తాయి. వీటికి బాడీ హీట్కి నొప్పులు వస్తాయి. ఎందుకు నొప్పులు వస్తాయి అంటే ఇది యోగము అంటారు అనమాట. అంటే ధ్యాన యోగము అంటారు. యోగంలో వచ్చినప్పుడు అంటే మామూలుగా మనము ఇంటి దగ్గర ఎప్పుడన్నా కానీ హోమాలు చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ఓంలో కూర్చున్నట్లు అనమాట. అవన్నీ ఆ సూర్యనాడి వల్ల ఆ హీట్కి అంతా మన బాడీలో మొత్తం అంతా రకరకాలుగా రెవల్యూషన్ జరుగుతుంది అనమాట. రెవల్యూషన్ అంటే నొప్పులు వస్తాయి, తర్వాత నవలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. అంటే ఇంకా అంటే ఆ బయట మార్గం అంతా బయట ఏం జరిగిందో అదంతా వస్తుంది అనమాట. అందుకు ఆ సరైన ధ్యానం అనేది కుదరదు. అదే సూర్యనారాయణ చంద్రనారాయణ కూర్చున్నాం అనుకో, ఈ పూర్తిగా కూలింగ్ ఉండవు కాబట్టి ఆ కూల్ వల్ల కూర్చోగలుగుతావు. బయటకు పోవాలనుకున్నావు అనుకో, నేను బయటకు పోవాలి అంటే నువ్వు బయటకు పోయేటప్పుడు కూడా చంద్రనారాయణ బయటకు పోతే హ్యాపీగా తిరిగి ఏ గొడవ లేకుండా వస్తావు. అదే సూర్యనారాయణ పోయామనుకో గొడవలే ఏదో రెండు పెట్టుకొని వస్తాం. తూర్పు గోదావరి జిల్లా శ్రీరంగపట్నంలో ఓం నమ శివాయ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో యోగా శిక్షణ, ధ్యానం, సత్సంగం, మొక్కలు నాటే కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీనివాస్, బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్, అనిత, యోగా మాస్టర్, గవర్నమెంట్ అధికారులు పాల్గొని యోగా, ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ అనిత, ఆచార్య శ్రీనివాస్, యోగా మాస్టర్లు విద్యార్థులకు ధ్యానులకు యోగా, ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని హై స్కూల్లో రిటైర్డ్ పీఈటీ పిరమిడ్ మాస్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో యోగా, ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు యోగా, ధ్యాన విశిష్టల గురించి చక్కగా వివరించారు మాస్టర్ సత్యనారాయణ. యోగాసనాలు, ధ్యానం చేసి చూపించి వాటి పట్ల విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. యోగా, ధ్యానం చేయడం వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుందని, అలాగే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి విద్యార్థులు చదువులో బాగా రాణించగలరని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మేడ్చల్ జిల్లా నిజాంపేటలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, అలాగే కేటీఆర్ కాలనీలో గల కొలన తులసిరెడ్డి పార్కులో యోగా, ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు యోగా, ధ్యానం గురించి చక్కగా తెలియజేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ కుంచపు రామ యోగా, ధ్యాన సాధనతో విద్యార్థులకు కలుగు లాభాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత యోగాసనాలు, సామూహిక ధ్యానం చేయించారు. అలాగే కేటీఆర్ కాలనీలోని కొలన తులసిరెడ్డి పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ధ్యానులకు యోగా, ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఒక రోగం అనేది పుడుతుంది మనిషికి ఉన్న 2,72,000 నాడుల్లో ఎక్కడైతే బ్లాక్ ఏర్పడుతుందో ఆ బ్లాకే మనిషికి రోగం. ఒక ధ్యానం ద్వారానే ఆ బ్లాక్ని క్లియర్ చేసే శక్తి మనకు ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన తల రంధ్రంలో నుంచి మనకు కావాల్సిన ఎనర్జీ వచ్చి, ప్రతిరోజు ధ్యానం చేయండి. 41 రోజు ధ్యానం చేయడం వల్ల షుగరు, బీపీ, థైరాయిడ్, మైగ్రేను, స్టమక్ పెయిన్, నడు నొప్పి, మోకాలు నొప్పులు, ఇలా ప్రతి ఒక్క రోగానికి మందు ఏదైనా ఉందంటే ఓన్లీ మనం తీసుకున్న ఎనర్జీ మాత్రమే. అది ఎలా చేస్తుందనంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన శాస్త్రాల నుంచి తీసుకున్న ఎనర్జీ ప్రతి ఒక్క నవ్వుకి చేరి ఆ నవ్స్లో ఉన్న బ్లాకేజ్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. ఆ క్లియర్ చేయడం వల్లనే రోగం తగ్గుతుంది తప్ప ఏ డాక్టర్ దగ్గర ఎన్ని మెడిసిన్లు ఇస్తున్నా, ఎన్ని ఆపరేషన్లు ఇచ్చుకున్నా మనకు రోగానికి జస్ట్ ప్యాంపరింగ్ మాత్రమే.
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని వడ్వాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అమ్మపల్లి బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యోగా ధ్యానం ఆవశ్యకత గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. యోగా ధ్యానం ప్రతిరోజు ఆచరించడం వలన ఆలోచనలు తొలగిపోయి విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం అలవడతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా మదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ నాగేశ్వరరావు నిర్వహణలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ విమల పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. కొన్ని ఏంటంటే మనకి అంతకుముందు తెలిసి తెలియక కర్మలు చేస్తాం ప్రతి ఒక్కరు, దాంట్లోంచి కూడా విముక్తి పొందుతాం ధ్యానం వల్ల. ఆ విముక్తి పొందినప్పుడు మనకి ఇప్పుడు ఈ జన్మ పోయినాక వచ్చే జన్మ మంచి జన్మ లభిస్తాం, అప్పుడు మంచిగా జీవిస్తాం. ఇప్పుడు కొంతమంది కష్టాలు పడుతున్నాం, కొంతమంది బాధలో ఉంటారు, కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, కొంతమంది అన్నీ ఉండి కూడా ప్రశాంతత లేకుండా ఉంటారు. అట్లా చాలా ఇబ్బందులతో మానవ జన్మ ఎత్తిందే అన్నీ నేర్చుకోవడం కోసం వస్తాం, కానీ ఏది నేర్చుకోము. ఏం లేదు, ఏమైనా పని చేసినామా, తిన్నామా, మనం ఎంత కూడబెట్టినా, మన పిల్లలకు ఎంత సంపాదించినా, మన తల్లిదండ్రులు మనకేమి ఇచ్చారు, మన పిల్లలకు మనం ఏమి ఇచ్చాం, అదే చూస్తాం. కానీ మనం ఎందుకు వచ్చినాం, మనం ఏం నేర్చుకోవడానికి వచ్చినాం, మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం అనేది ఎవరు గమనించట్లేదు. అది గమనిస్తేనే మన జన్మకు అనేది విముక్తి వస్తుంది. అప్పుడు మనము ఆ కర్మలలో నుంచి బయటికి వెళ్తాం. కర్మలు అంటే అందరికీ తెలుసుగా, మనం చేసేదే కర్మ కాదు. ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసిన మాటల విధంగానో చేతల విధంగానో పురుగుల వల్లనో ఏదో ఒకటి అది కర్మ చుట్టుకుంటుంది ఖచ్చితంగా. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని పిరమిడ్ మాస్టర్ దావచ్పల్లి శారదా నివాసంలో 1వ వారం మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలోచనలు రానప్పుడు మనలో ఏం జరుగుతుందో దాన్ని గమనించాలి. ఎందుకంటే మనకు శక్తివంతమైనది మన శ్వాసనే. మనం ఉన్నన్ని రోజులు మన ఇంట్లో వచ్చేది మన శ్వాస. దాన్ని గమనిస్తూ కూర్చున్నాం. ఎన్ని ఆలోచనలు వచ్చినా ఇప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి. కామారెడ్డి జిల్లా దేశాయిపేట గ్రామంలో గల గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు హనుమాన్, ముజీబ్లు పాల్గొని యోగా ధ్యానంపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత యోగాసనాలు, ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మంది వరకు విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం పోచంపల్లి ఆధ్వర్యంలో పోచంపల్లిలోని స్కూల్లో యోగా ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. యోగా ధ్యాన విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత యోగా ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.